హలో ఫ్రెండ్స్, ఇదివరకటి వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ సిలబస్ 3rd చాప్టర్ అండర్స్టాండింగ్ క్వాడ్రిలాటరల్స్ చతుర్భుజాలను అవగాహన చేసుకోవడంలో ఎక్కడ వరకు చూసాం? ఎక్సర్సైజ్ 3.2 వరకు చూసాం కదా. సో దాని తర్వాతి టాపిక్ అయిన చతుర్భుజాల రకాలు కైండ్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ గురించి చూస్తున్నాం. చతుర్భుజం యొక్క భుజాలు లేదా కోణాల స్వభావం ఆధారంగా దానికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలాటరల్ ఇట్ గెట్స్ స్పెషల్ నేమ్స్. సో ఇక్కడ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి సమలంబ చతుర్భుజాలు అని ఇచ్చారు. ఇక్కడ ఇవి సమలంబ చతుర్భుజాలు కావు. సో సమలంబ చతుర్భుజాలను ఇంగ్లీష్లో అయితే ట్రెపీజియం అని అంటాం. సో ఒక్కొక్కసారి తెలుగులో కూడా ట్రెపీజియం యొక్క చుట్టుకొలత లేదా వైశాల్యం కనుగొనండి అని ఈ పదాలని తెలుగు క్వశ్చన్స్ లో కూడా అడుగుతుంటారు. అందుకనే సో ఎందుకు నేను ఇంగ్లీషు మరియు తెలుగులో కూడా చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఈ పేర్లని తెలుగులో కూడా వాడుతుంటారు కాబట్టి. సో ట్రెపీజియాలని సమలంబ చతుర్భుజాలని కూడా అంటారు. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఒక జత సమాంతర భుజాలు గల చతుర్భుజం సమలంబ చతుర్భుజం. సో సమాంతర భుజాలు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒకదానికొకటి ఈ విధంగా సమాంతరంగా, అంటే వాటి మధ్య దూరం ఎక్కడ కొలిచినప్పటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇక్కడ కూడా 2 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ విధంగా ఒకదానికొకటి సమాంతరంగా ఏవైనా ఒక జత భుజాలు ఉండాలి. ఓకే, సో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం అని అంటాం. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే సమాంతర భుజాలు కలిగిన చతుర్భుజాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది చూడండి, సమాంతర భుజాలు కలిగినవి అని అర్థం. సో ఒక జత సమాంతర భుజాలు కలిగిన చతుర్భుజాలు ఇవి. మరి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, మరి ఎందుకు ఇది సమలంబ చతుర్భుజం కాదు అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గమనించినట్లయితే ఇది చతుర్భుజి కాదు. ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4 5. సో ఇది పంచభుజి కాబట్టి ఇది చతుర్భుజం కాదు, కాబట్టి ఇది సమలంబ చతుర్భుజం కాదు అని చెప్తాం. ఓకే, సో ఈ విధంగా మనం తేడాను గుర్తించాలి. సమలంబ చతుర్భుజాలు ఏవి కావు అని. ఓకే, నెక్స్ట్ పై పటాలను పరిశీలించి ఎందుకు కొన్ని సమలంబ చతుర్భుజాలు అవుతాయి, కొన్ని కావు, మీ స్నేహితులతో చర్చించండి అని పిల్లలకి సూచించారు. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. 3 సెంటీమీటర్స్ 4 5 సెంటీమీటర్స్ కొలతలుగా గల 3 సర్వసమాన త్రిభుజాలను కత్తిరించి వాటిని పటంలో చూపిన విధంగా అమర్చండి అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పదాన్ని యూజ్ చేశారు చూడండి ఫ్రెండ్స్, సర్వసమానత్వం. సో సర్వసమాన పటాలు అంటే ఏంటి, స్వరూప పటాలు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. 10th క్లాస్లో అయితే ఒక చాప్టరే స్వరూప త్రిభుజాల గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. సో అది కూడా డిఎస్సికి వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా ఒకసారి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్వరూపత లేదా స్వరూప పటాలు మరి సర్వసమాన పటాలు వీటి మధ్య డిఫరెన్స్ క్లుప్తంగా చూద్దాం. సో సర్వసమానం అంటే అన్ని భుజాల కొలతలు సమానమై అలాగే కోణాల కొలతలు కూడా సమానం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఇది ఒక సమబాహు త్రిభుజం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనుకోండి. ఇక్కడ అన్ని కోణాలు కూడా సమానమే కదా. సో ఇక్కడ 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అనుకోండి. మరి దీనికి సర్వసమాన పటం ఇంకొకటి చూసినట్లయితే సో దీంట్లో కూడా సేమ్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 3 3 3 భుజాల పొడవులు ఉంటాయి. ఓకే, సో దీన్నే సర్వసమానం అంటే అన్ని కొలతలు సమానంగా ఉంటే దాన్ని కాంగ్రుయెన్సీ సర్వసమానత్వం అంటాం. మరి స్వరూప పటాలంటే ఏంటి? సో కోణాల కొలతలు మాత్రం సమానమై ఉండి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండే పటాలనే స్వరూప పటాలు అని అంటాం. ఓకే, సో స్వరూప పటాలు అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్వరూప పటాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఇదొక త్రిభుజం అనుకోండి. మరి ఇక్కడ 50 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడ 60, మరి ఇక్కడ 70. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం
180 డిగ్రీస్ కదా. మరి ఈ త్రిభుజానికి స్వరూప పటాన్ని చూసినట్లయితే కోణాల కొలతలు సమానంగా ఉంటాయి. 50, 60 అలాగే ఇక్కడ 70. మరి సో ఇక్కడ భుజాల కొలతలు గమనించినట్లయితే 5, 8, 10 అనుకోండి. మరి దీనికి స్వరూపంగా ఉండే భుజాలు ఎలా ఉంటాయి? 10, 16, 20. మీరు ఇక్కడ గమనించినట్లయితే 50 అలాగే 60 డిగ్రీస్ మధ్యలో ఉన్న భుజం కొలత ఎంత? 5. ఇక్కడ 50 అలాగే 60 డిగ్రీస్కి మధ్యలో ఉన్న భుజం కొలత 10 కదా. మరి వీటి యొక్క నిష్పత్తిని గమనిద్దాం. ఓకే, సో నిష్పత్తిని గమనించినట్లయితే ఎంత ఉంటుంది? 5/10 కదా. సో నిష్పత్తిని గమనించినట్లయితే 5/10. ఓకే, సో అనురూప భుజాలు ఇది. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/16. సో ఫస్ట్ మనం ఏ త్రిభుజం యొక్క కొలతని న్యూమరేటర్లో తీసుకున్నామో ఈ నిష్పత్తిలో కూడా అదే త్రిభుజం యొక్క కొలతని న్యూమరేటర్ అంటే లవంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే దీనికి అనురూప భుజం వచ్చేసి ఇది 10/20. మరి వీటి యొక్క అన్ని నిష్పత్తులు గమనిద్దాం. ఓకే, సో క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5 2 8 1 8 2 0 0 క్యాన్సిల్. మనం ఇక్కడ ఇవన్నీ గమనించినట్లయితే వీటి యొక్క నిష్పత్తి అన్ని కూడా సమానం అంటే 1/2కి ఈక్వల్ అయ్యాయి కదా. సో వీటినే స్వరూప త్రిభుజాలని అంటాం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వరూప త్రిభుజాల్లో అంటే అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 70. సో ఒకవేళ త్రిభుజాన్ని ఈ విధంగా తలకిందులు ఇచ్చినా కూడా ఇక్కడ 50, ఇక్కడ 70, ఇక్కడ 60 ఉందనుకోండి. సో ఇది భుజాల కొలతలు కూడా ఇచ్చినట్లయితే త్రిభుజాన్ని ఇలా ఇచ్చినప్పటికీ కూడా ఈ త్రిభుజానికి ఇది స్వరూప త్రిభుజమే అవుతుంది. ఓకే, మనం దాన్ని సరి చూసుకుని పోల్చుకోవాలి అది స్వరూప త్రిభుజం అవుతుందా లేదా అని. సో ఇక్కడ 50 డిగ్రీస్ ఉంది, ఇక్కడ కూడా 50 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 70 ఉంది. సో ఈ త్రిభుజంలో 60 డిగ్రీస్ ఉంది, ఇక్కడ కూడా 60 డిగ్రీస్ ఉంది. మరి అనురూప కోణాలని మనం సరి చూస్తాం ఒకే నిష్పత్తిలో ఉన్నాయా లేదా అని. ఓకే, సో ఈ విధంగా చూసినప్పుడు అనురూప కోణాలు సమానంగా ఉండి అనురూప భుజాల నిష్పత్తి సమానమైతే ఆ పటాలను స్వరూప పటాలు సిమిలర్ ఫిగర్స్ అని అంటాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 10th క్లాస్లో ఇంకా వీటిపైన నియమాలు కూడా ఉన్నాయి. అంటే ఏ పటాలు స్వరూప పటాలు అవుతాయి అని తెలుసుకోవడానికి కొన్ని నియమాలు. కో నియమం, అలాగే కో నియమం, కోణము, భుజము, కోణము. సో 2 కోణాల మధ్య ఉండే భుజము మరి మరొక పటంలో 2 కోణాలు మరి వాటి మధ్య భుజం సమానమైతే అవి స్వరూప పటాలని, అలాగే భుజము, కోణము, భుజం కూడా చెప్పొచ్చు. అలాగే భుజము, భుజము, భుజము. ఓకే, సో ఈ విధంగా కొన్ని నియమాలు ఉన్నాయి ఫ్రెండ్స్ స్వరూప పటాలను గుర్తించడానికి. మీరు ఒకసారి 10th క్లాస్ లెసన్ కూడా స్వరూప త్రిభుజాలని ఉంటుంది, ఒకసారి దాన్ని కూడా చూడండి. మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది అక్కడ దొరుకుతుంది. ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయితే 9th 10th కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో సిలబస్ ప్రతి ఇయర్ మారుతూ ఉండడం వల్ల నాకు కూడా కొద్దిగా కష్టం అవుతుంది ప్రతి టెక్స్ట్ బుక్ మారిన వాటినన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇప్పుడు 6th 7th కూడా మారింది కదా, ఎన్సీఆర్టీ సిలబస్ వచ్చింది కదా. సో 8th ఎన్సీఆర్టీ సిలబస్ అయిపోతేనే 6th 7th ఎన్సీఆర్టీ సిలబస్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటా స్వరూప పటాలు అంటే ఏంటి, సర్వ సమానత్వ పటాలు అంటే ఏంటో. సో ఇక్కడ సర్వ సమాన త్రిభుజాలను కత్తిరించి వాటిని పటంలో చూపిన విధంగా అమర్చండి అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఈ త్రిభుజం, ఈ త్రిభుజం, ఈ త్రిభుజం, ఈ 3 త్రిభుజాలను గమనించినట్లయితే అన్నింటిలోనూ కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, అలాగే భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఇక్కడ 5 సెంటీమీటర్స్, ఇక్కడ 5 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్, మరి ఇక్కడ 3 సెంటీమీటర్స్, ఇక్కడ 3 సెంటీమీటర్స్. ఓకే, ఈ విధంగా ఉంటాయి. అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయి, అలాగే అన్ని కోణాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి. మరి ఇలాంటి సర్వ సమాన పటాలను 3 త్రిభుజాలను తీసుకుని ఈ విధంగా అమర్చినట్లయితే మనకు ఒక సమలంబ చతుర్భుజం అనేది ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఓకే,
సో సమలంబ చతుర్భుజాన్ని ట్రెపీజియం అని ఇంగ్లీష్లో అంటాం కదా. సో ఇక్కడ గమనించినట్లయితే సమలంబ చతుర్భుజం వస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ ఏవి సమాంతర భుజాలు, అసమాంతర భుజాలు సమానంగా ఉండాలా అని ఇచ్చారు. అంటే సమాంతర భుజాలు ఏవై ఉంటాయి, మరి అసమాంతర భుజాలు సమానంగా ఉండాలా అనని మననే క్వశ్చనింగ్ చేస్తున్నారు. సో ఈ త్రిభుజాలను ఉపయోగించి మరో 2 సమలంబ చతుర్భుజాలను పొందగలుగుతారు. వాటిని కనుగొని వాటి ఆకారాలు గురించి చర్చించండి అని ఇచ్చారు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే అసమాంతర భుజాలు సమానంగా ఉండాలా అని అడిగారు. అసమాంతర భుజాలు అంటే ఇవి ఫ్రెండ్స్, ఇవి 2 వేరు వేరు దిశల్లో ఉన్నాయి చూడండి. ఒకటి ఇలా ఉంటే మరొకటి ఇలా ఉంది, అంటే ఈ 2 ఇక్కడ పొడిగించామంటే ఖండించుకుంటాయి. సమాంతర భుజాలు ఎంతవరకు పొడిగించినప్పటికీ అవి ఖండించుకోవు అనేది గుర్తుంచుకోండి. అందుకనే దీన్ని బట్టి సమాంతర చతుర్భుజంలో అసమాంతర భుజాలు సమానంగా ఉండనవసరం లేదు. మరియు మీ స్నేహితుల జ్యామితీయ పెట్టెల నుండి 4 మూలమట్టాలను తీసుకుని వాటిని వేరువేరు సంఖ్యలలో తీసుకుని పక్క పక్కన ఉంచడం ద్వారా మీరు వేరువేరు సమలంబ చతుర్భుజాలను పొందవచ్చు అని ఇచ్చారు. నెక్స్ట్, ఒక సమలంబ చతుర్భుజంలో అసమాంతర భుజాలు సమానమైతే దానిని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటాం. సో సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఎలా ఉంటుంది? సో ఇవి సమాంతర భుజాలు అనుకున్నట్లయితే భుజాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇదొక భుజం ఇదొక భుజం, ఇవి అసమాంతర అంటే సమాంతరంగా లేని భుజాలు. వాటి కొలతలు, సో వీటి యొక్క కొలతలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 3 సెంటీమీటర్స్ ఉండాలి. అప్పుడు ఈ లంబ చతుర్భుజాన్ని ఏమంటాం? సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటాం. ఓకే, సో ఐసోస్కెలిస్ ట్రెపీజియం అని అంటాం ఇంగ్లీష్లో అయితే. సో సమాంతర భుజాలు అలాగే ఉండి అసమాంతర భుజాలు ఏవైతే ఉంటాయో అవి సమానమైతే అది సమద్విబాహు సమలంబ చతుర్భుజం. ఓకే, నెక్స్ట్, మీరు చేసిన పరిశోధనలో మీరు సమద్విబాహు సమలంబ చతుర్భుజాన్ని పొంది ఉన్నారా అని అడిగారు. ఓకే, నెక్స్ట్ గాలిపటం, కైట్. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే సెపరేట్గా టాపిక్ ప్రతి ఎగ్జామ్లోనూ అడిగే టాపిక్, అంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువగా దీన్ని సెపరేట్గా మెన్షన్ చేస్తారు. సో గాలిపటం ఒక ప్రత్యేకమైన చతుర్భుజం. ప్రతి పటంలో ఒకే విధమైన గుర్తులు గీసిన భుజాలు సమానం అని ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే AB = AD మరియు BC = CD. ఇక్కడ గమనించినట్లయితే AB, సో ఇక్కడ ఈ AB = AD. ఓకే, ఈ 2 భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి మనం గమనించినట్లయితే. అలాగే BC = CD, సో ఈ 2 భుజాల కొలతలు కూడా సమానంగా ఉన్నాయి. అంటే ఒక చతుర్భుజంలో పక్క పక్క భుజాలు, అంటే సో ఇదొక జత అలాగే ఇదొక జత, 2 జతల పక్క పక్క భుజాలు సమానమైతే ఒకదానికొకటి, అంటే ఇది దీనికి సమానం ఇది దీనికి సమానం, ఈ విధంగా సమానమైతే దాన్ని గాలిపటం అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఇవి గాలిపటాలు, ఇవి గాలిపటాలు కావు. సో దీస్ క్వాడ్రిలాటరల్స్ ఆర్ కైట్స్ బట్ దీస్ ఆర్ నాట్. ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడ చూసినట్లయితే ఇదేమో 5 భుజాలను కలిగి ఉంది, దీన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి ఇది చతుర్భుజం కాదు, కాబట్టి ఇది గాలిపటం కాదు. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి కానీ పక్క పక్క భుజాలు సమానంగా లేవు. ఓకే, సో మనకు గాలిపటం అంటే ఏంటి? పక్క పక్క భుజాలు సమానం కావాలి కదా. సో కానీ ఇక్కడ ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం అవుతున్నాయి, కాబట్టి ఇది కూడా గాలిపటం కాదు. నెక్స్ట్, ఇక్కడ 3 భుజాలు సమానం అవుతున్నాయి కానీ ఈ 4వ భుజం సమానం కాదు. సో ఇక్కడ పక్క పక్క భుజాలు సమానం అవుతున్నాయి కానీ ఈ 2 భుజాలు సమానం అవ్వట్లేదు, అంటే ఈ జత భుజాలు అనేవి సమానం కాలేదు, కాబట్టి ఇది కూడా గాలిపటం కాదని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, పై పటాలను పరిశీలించి గాలిపటం అంటే ఏంటో వివరించడానికి ప్రయత్నించండి. వీటి ద్వారా గమనించేవి: గాలిపటం 4 భుజాలను కలిగి ఉంది, ఇది ఒక చతుర్భుజం. సో గాలిపటం కూడా ఒక చతుర్భుజం అనేది గుర్తుంచుకోవాలి, అంటే 4 భుజాలను కలిగి ఉంటుంది. సో కైట్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రిలాటరల్. ఓకే, సో ఖచ్చితంగా సమాన పొడవులు కలిగిన 2 విభిన్న వరుస భుజాల జతలు ఉంటాయి. సో 2 విభిన్న
వరుస భుజాల జతలు. ఓకే, సో రెండు విభిన్న అంటున్నారంటే ఇదొక జత, అలాగే ఇదొక జత. ఓకే, ఈ రెండు విభిన్న వరుస భుజాల జతలు ఉంటాయి. ఓకే, సో వరుస భుజాలు అంటే మనం ఇది వరకే చూసాం. సో ఇది మరి దీని నెక్స్ట్ భుజమే సమానం అవుతుంది దీనికి దీనికి. ఓకే, సో ఈ విధంగా రెండు విభిన్న వరుస భుజాల జతలు సమానమైతే ఆ చతుర్భుజాన్ని గాలిపటం అని చెప్పవచ్చు. సో దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ టూ డిస్టింక్ట్ కాన్సిక్యూటివ్ పెయిర్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఇవి చేయండి అని ఇచ్చారు. మందంగా ఉన్న ఒక తెల్లపాటి కాగితాన్ని తీసుకుని ఒకసారి మడవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత రెండు వేర్వేరు పొడవులు గల రేఖాఖండాలను గీయండి అని ఇచ్చారు. సో ఇదొక రేఖాఖండం, ఇదొక రేఖాఖండం. సో ఈ విధంగా రెండు రేఖాఖండాలను గీసి ఒక గాలిపటం యొక్క ఆకారాన్ని పొందడానికి ఆ రేఖాఖండాల వెంబడి ఈ విధంగా కట్ చేయాలి. సో కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక పటం అనేది ఏర్పడుతుంది. సో గాలిపటం యొక్క రెండు కర్ణాలను మడవండి అని ఇచ్చారు. సో కర్ణాలంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం. కర్ణాల యొక్క డెఫినేషన్ ఏమి? ఎదురెదురు శీర్షాలను కలిపే రేఖాఖండాలను కర్ణం అని అంటాం కదా, లేదా పక్క పక్కన లేని శీర్షాలను కలపడం ద్వారా మనం కర్ణాలని పొందుతామని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఎదురెదురు ఉన్న శీర్షాలను వర్టిసెస్ని ఈ విధంగా కంబైన్ చేసామంటే ఏవైనా లైన్ సెగ్మెంట్స్తో వాటినే మనం డయాగ్నల్స్ అని అంటాం. సో ఇక్కడ బీడి అనేది ఒక కర్ణం, ఏసీ ఈజ్ ఆల్సో ఏ డయాగ్నల్. ఓకే, సో కర్ణాల పొడవులు సమానంగా ఉన్నాయా అని అడిగారు. సో ఇవి సమానంగా ఉండవు. సో ఇది చిన్నగా మరి ఒకటి పెద్దగా ఉంది మీరు గమనించినట్లయితే. సో ఇవి సమద్విఖండన చేసుకున్నాయో లేదో చూడండి. అంటే ఇవి ఒకదానికొకటి సమద్విఖండన చేసుకోవు. ఇక్కడ మనం గమనించినట్లయితే గాలిపటం యొక్క ఒక కోణాన్ని దాని యొక్క అభిముఖ కోణంపై పడినట్లు మడవడం ద్వారా ఏర్పడిన అభిముఖ కోణాలు సమానంగా ఉన్నాయా అనేది తెలుసుకోమని ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మడవడం ద్వారా ఇక్కడ కోణం వేర్వేరుగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడేమో కోణం ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో మనకు చూడంగానే తెలిసిపోతుంది తక్కువ కోణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ ఒక 60 degrees ఉందనుకోండి, ఇక్కడ ఒక 30 degrees అలా ఉంటుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది కదా. సో గ్యాప్ ఎక్కువ ఉంటే కోణం కూడా ఎక్కువ ఉంటుందని అర్థం. ఇక్కడ చిన్నగా ఉంది కదా ప్లేస్, అంటే తక్కువ కోణం ఉంటుందని అర్థం. ఓకే, సో దీని ఆధారంగా మనం కోణాలు ఎదురెదురు కోణాలు సమానం కాదు అని చెప్పొచ్చు. కర్ణాలను మడిచినప్పుడు ఏ కర్ణమైనా కోణ సమద్విఖండన రేఖ అవుతుందా అని అంటే సో అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ గమనించినట్లయితే మిడిల్లో గీసారు కదా ఈ కర్ణం అనేది కోణాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తోందా ప్రశ్న అడుగుతున్నారు. సో సమాన భాగాలుగా చేస్తుంది కాబట్టి కోణ సమద్విఖండన రేఖ అవుతుంది కర్ణం అని చెప్పవచ్చు. సో ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకే, ఈ విధంగా సమద్విఖండన చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు కనుగొన్న విషయాలను మిగిలిన వారికి తెలియపరిచి ఆ విషయాలను క్రోడీకరించండి. ఈ ఫలితాల సారాంశాన్ని ఈ అధ్యాయంలో మరొక చోట మీ పరిశీలన కొరకు ఇవ్వబడింది అని ఇచ్చారు. పిల్లలకు కృత్యాల ద్వారా చేయించడం ద్వారా వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ కృత్యాన్ని ఇచ్చారు. అంటే గాలిపటం యొక్క అన్ని ధర్మాలను అన్ని లక్షణాలను ఈ కృత్యంలో పిల్లలకు అవగతమయ్యే విధంగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సో ప్యారలోగ్రామ్ అని తెలుగులో కూడా అడగవచ్చు. ఓకే, సో సమాంతర చతుర్భుజం అనేది కూడా ఒక చతుర్భుజం. అంటే ఇందులో కూడా 4 భుజాలు ఉంటాయి. దాని పేరులో ఉన్నట్లే సమాంతర రేఖలు దీనిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఏబి అనేది ఒక సమాంతర రేఖ డీసీకి, అలాగే బీసీ అనేది ఏడీకి ఒక సమాంతర రేఖ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో దీన్నే మనం ప్యారలలోగ్రామ్ అని అంటాం. సో ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ హూస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, సో ప్యారలల్ అనే దానికి గుర్తు ఏంటంటే సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ప్యారలల్ అంటే ఈ విధంగా సూచిస్తాం. ఓకే, ఇక్కడ ఏబి అనేది డీసీకి
ప్యారలల్ గా అంటే సమాంతరంగా ఉంది అని అర్థం. నెక్స్ట్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో ఏడి అనేది బీసీకి ప్యారలల్ గా ఉంది అని అర్థం. ఓకే, సో ప్యారలల్ అనే గుర్తు యూజ్ చేసి మనం సమాంతరంగా ఉంది అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సమలంబ చతుర్భుజం, ఇక్కడ ఏబి ప్యారలల్ టు డిసి అని చెప్పవచ్చు. ఓకే, సో కానీ ఇక్కడ ఏడి అనేది బీసీకి ప్యారలల్ గా ఉందా అంటే లేదు అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇలా పొడిగించామంటే ఇవి ఖండించుకుంటాయి. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు ప్యారలల్ సమాంతరం అంటే ఒకదానికొకటి ఖండించుకోని రేఖలు, ఎంత దూరం పొడిగించినా వాటి మధ్య దూరం సమానంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఓకే, సో మరి ఇక్కడ ఇది మనం ఇదివరకే చెప్పుకున్నట్లు మనం ఇక్కడ గమనించినట్లయితే ఏడి బీసీ కొలతలు ఒకే విధంగా అంటే సేమ్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఈ సమలంబ చతుర్భుజాన్నే, ఈ ట్రెపిజియాన్నే ఏమంటాం, సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీక్యూ ఇస్ ప్యారలల్ టు క్యూఎస్, అలాగే ఆర్ఎస్ ఇస్ ప్యారలల్ టు పీక్యూ. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్ఎం ఇస్ ప్యారలల్ టు ఓఎన్, ఓఎల్ ఇస్ ప్యారలల్ టు ఎంఎన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ భుజాలు కూడా సమాంతరంగా లేవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బీసీ ఈజ్ ప్యారలల్ టు ఎఫ్ఈ. ఓకే, నెక్స్ట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డిఈ. ఓకే, సో డిఈ అయినా ఈడి అయినా రెండు ఒకటే. ఓకే, సో ఈ విధంగా చెప్తాం. సో ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇవి సమాంతర చతుర్భుజాలు, ఇవి సమాంతర చతుర్భుజాలు కాదు అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చెప్పుకున్నట్లు రెండు జతల సమాంతర భుజాలను కలిగి ఉంటే వాటిని సమాంతర చతుర్భుజం అని అంటాం. ఓకే, సో పై పటాలను అధ్యయనం చేసి సమాంతర చతుర్భుజం అంటే ఏమిటో మీ సొంత మాటల్లో వివరించడానికి ప్రయత్నించండి. మీ పరిశీలనను మీ స్నేహితులతో పంచుకోండి. దీర్ఘ చతురస్రం సమాంతర చతుర్భుజం కూడా అవుతుందేమో చూడండి. సో మనకు తెలిసినట్లు దీర్ఘ చతురస్రంలో ఎదుటెదుటి భుజాలు ఏవైతే ఉంటాయో అవి సమానం కదా. మరి మనం ఇదివరకే చెప్పుకున్నాం సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి అని. అంటే ఇక్కడ కూడా సో ఈ భుజం సమాంతరంగా ఉంటుంది, అలాగే ఈ భుజం సమాంతరంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘ చతురస్రం అలాగే చతురస్రాన్ని కూడా మనం సమాంతర చతుర్భుజం అని చెప్పచ్చు. ఓకే, రాంబస్ ని కూడా, సో రాంబస్ లో కూడా 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ కోణాలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నప్పటికీ భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. కాబట్టి రాంబస్, చతురస్రం, దీర్ఘ చతురస్రం ఇవన్నీ కూడా ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం అని చెప్పవచ్చు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సో రాంబస్ నే తెలుగులో సమ చతుర్భుజం అంటాం, అలాగే చతురస్రాన్ని రెక్టాంగిల్ అంటాం, చతురస్రాన్ని స్క్వేర్ అంటాం. సో సమాంతర చతుర్భుజాన్ని ప్యారలలోగ్రామ్ అని అంటాం. ఓకే, సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే 2 విభిన్న వెడల్పు గల అట్ట ముక్కలతో తయారు చేసిన దీర్ఘ చతురస్రాకార పట్టీలను తీసుకుని, సో ఈ విధంగా ఒక పట్టీ అడ్డంగా ఉంచి అంచుల వెంబడి రేఖలను గీయండి. మరి చూపిన విధంగా ఇప్పుడు రెండవ పట్టీని కొంచెం ఏటవాలుగా ఉంచి ముందు గీసిన రేఖలపై మరొక 2 రేఖలు పటంలో చూపించిన విధంగా ఉంచండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఇచ్చారు. సో ఈ కృత్యాల ద్వారా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకు సమాంతర చతుర్భుజం అంటే ఏంటో తెలియజేయడమే. సో ఇక్కడ సమాంతరంగా ఉండే 2 జతల భుజాలు ఉన్నాయి, గమనించారా? సో ఇలా ఉంటే సమాంతర చతుర్భుజం అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం అనేది ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్న ఒక చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో 4 భుజాలు, 4 కోణాలు ఉంటాయి. వీటిలో కొన్ని సమానాలు, వీటికి సంబంధించిన కొన్ని పదాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో parallelogram has 4 sides and 4 angles. Some of these are equal. సో ఇక్కడ ఇవ్వబడిన సమాంతర చతుర్భుజం ABCD లో AB మరియు DC రేఖాఖండాలు ఒక జత ఎదురెదురు భుజాలు. సో AB అలాగే DC అనేవి ఒక జత ఎదురెదురు భుజాలు. అదే విధంగా BC ADలు కూడా
మరొక జత ఎదురెదురు భుజాలు. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఒక జత ఎదురు కోణాలు. సో ఇది యాంగిల్ ఏ కదా, ఇది యాంగిల్ సి. సో ఆపోజిట్ లో ఉంది కదా. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎదురెదురు కోణాలు. మరి యాంగిల్ బి అలాగే యాంగిల్ డి ఒకదానికొకటి ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఒకదానికొకటి ఆపోజిట్ యాంగిల్స్, అలాగే యాంగిల్ బి యాంగిల్ డిలు ఒకదానికొకటి ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ఏబి మరియు బీసీలు ఆసన్న భుజాలు అవుతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏబి మరి బీసీలు ఒక జత ఆసన్న భుజాలు అంటే పక్క పక్కనే, అంటే ఒకే శీర్షం నుంచి స్టార్ట్ అయ్యే భుజాలని ఆసన్న భుజాలు అని అంటాం. ఓకే, ఏబి బీసీలు ఆసన్న భుజాలు. మనం ఆసన్న భుజం అంటే గుర్తుంచుకోవాల్సింది ఒక భుజం యొక్క అంత బిందువు నుండి మరొక భుజం ప్రారంభం అవుతుందని అర్థం. సో ఇది ఏబి యొక్క అంత్య బిందువు, ఇక్కడ నుంచి బీసీ అనేది ప్రారంభం అవుతుంది. ఓకే, సో వీటినే అడ్జాసెంట్ సైడ్స్ అని కూడా అంటాం. ఓకే, వన్ ఆఫ్ ద సైడ్స్ స్టార్ట్స్ వేర్ ద అదర్ ఎండ్స్. దీస్ సైడ్స్ ఆర్ కాల్డ్ అడ్జాసెంట్ సైడ్స్. ఓకే, సో మరి బీసీ సిడీలు కూడా ఆసన్న భుజాలు అవుతాయి కదా. బీసీ అండ్ సిడీలు ఆసన్న భుజాలు, అలాగే ఏడి ఏబీలు ఆసన్న భుజాలు, ఏబి బీసీలు ఆసన్న భుజాలు. ఈ విధంగా పక్క పక్కన ఉన్న ఏ రెండు భుజాలను తీసుకున్నా వాటిని ఆసన్న భుజాలుగా మనం చెప్పవచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఆసన్న కోణాలు అడ్జాసెంట్ యాంగిల్స్ ఏవో చూద్దాం. అవి ఒకే భుజం యొక్క అంత్య బిందువుల వద్ద ఉండే యాంగిల్స్ అని ఇచ్చారు. ఏ బి అనే రేఖాఖండం లేదా భుజానికి రెండు వైపులా యాంగిల్ ఏ అలాగే యాంగిల్ బిలు ఉన్నాయి కదా. సో ఈ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బిలు ఒకదానికొకటి అడ్జాసెంట్ యాంగిల్స్ అని అంటాం. సో అడ్జాసెంట్ యాంగిల్స్ ఆర్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ద సేమ్ సైడ్. ఓకే, ఇక్కడ యాంగిల్ బి యాంగిల్ సిలు అడ్జాసెంట్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ సి యాంగిల్ డిలు అడ్జాసెంట్ యాంగిల్స్, అలాగే యాంగిల్ డి యాంగిల్ ఏలు అడ్జాసెంట్ యాంగిల్స్. ఈ విధంగా పక్క పక్కన ఉన్న ఏ రెండు కోణాలు అంటే ఒకే భుజానికి ఇరువైపులా ఉన్న ఏ రెండు కోణాలనైనా అడ్జాసెంట్ యాంగిల్స్ ఆసన్న కోణాలు అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ సమాంతర చతుర్భుజంలో మిగిలిన జతల ఆసన్న కోణాల జతలను గుర్తించండి అని ఇచ్చారు. సో ఇది మనకు ఈజీనే కదా. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. ఏబిసిడి మరియు ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్లు ఒకే విధమైన సమాంతర చతుర్భుజాల అట్ట నమూనాలను తీసుకుని ఈ విధంగా పటం ఏబి రేఖాఖండం ఏ డాష్ బి డాష్ రేఖాఖండం కొలతలకు సమానంగా ఉంటుంది, మరి ఇది ఏకీభవిస్తుంది కూడా. ఓకే, సో ఈ పటాన్ని దీనిపై ఉంచినట్లయితే ఏకీభవిస్తుందని చెప్తాం. ఓకే, ఇవి పేరు మాత్రమే వేరు. అదేవిధంగా మిగిలిన అనురూప భుజాలు అనురూప కోణాలన్నీ కూడా సమానం అవుతాయి. ఓకే, వీటిని సర్వసమాన పటాలకు ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ ధర్మం చూసినట్లయితే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాన కొలతను కలిగి ఉంటాయి. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరాలు అని చెప్పుకున్నాం కదా. అలాగే సమాంతరాలే కాకుండా ఎదురెదురు భుజాలు సమాన కొలతలను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఉంటే ఇది 2 సెంటీమీటర్స్ ఉంటుంది, అలాగే ఇది 3 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఓకే, సో ఈ ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ప్రయత్నించండి అని ఇచ్చారు. ఒకే విధమైన కోణాలను కలిగిన 30, 60, 90 డిగ్రీస్ రెండు మూల మట్టాలను తీసుకుని వాటిని పటంలో చూపినట్లు అమర్చి పై ధర్మాలను సరిచూడండి అని ఇచ్చారు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 90 డిగ్రీస్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. మరి ఇక్కడ ఏంటంటే మూల మట్టాలు 30, 60 అన్నారు కదా. సో ఇది 60 ఉంటే ఇది 30 ఉంటుంది, అలాగే ఇది 60 ఉంటే ఇది 30 ఉంటుంది. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం ఇది 90 ఇది 90. సో ఇది ఒక దీర్ఘ చతురస్రం అయ్యే అవకాశం ఉంది. సో మనం చెప్పుకున్నాం కదా దీర్ఘ చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజమే అని. నెక్స్ట్
ఎదురెదురు భుజాలు సమాన కొలతలను కలిగి ఉంటాయనే ఆలోచనని బలపరచడానికి ఇక్కడ ఒక కృత్యాన్ని ఇచ్చారు. పక్కనున్న ఏబిసిడి సమాంతర చతుర్భుజం పరిశీలించినట్లయితే ఏదైనా ఒక కర్ణం గీసి అది ఏసీ అనుకొనుము అని ఇలా ఇచ్చారు. సో ఇక్కడ గమనించినట్లయితే యాంగిల్ 1 యాంగిల్ 2లు సమానం అవుతాయి. సో మనం ఇదివరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ డిస్కస్ చేసుకున్నప్పుడు తిర్యక్ రేఖలు గురించి చర్చించుకున్నాం కదా. సో ఇవి రెండు సమాంతర రేఖలు అనుకోండి, వీటిని ఈ తిర్యక్ రేఖ ఈ విధంగా ఖండిస్తుంది అనుకోండి. సో తిర్యక్ రేఖకు చెరోవైపు అంతరంగా ఉండే కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. సో యాంగిల్ 1 = యాంగిల్ 2. ఇక్కడ ఇటువైపు ఉన్న కోణాలు కూడా యాంగిల్ 3 = యాంగిల్ 4. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పవచ్చు, ఎదుటి కోణాలు సమానం అని నిరూపించడానికి ఇది యూజ్ అవుతుంది. సో అదేలాగో చూద్దాం. సో ఇక్కడ యాంగిల్ 4 = యాంగిల్ 3 అన్నాం కదా, మరి ఇక్కడ యాంగిల్ 3కి బదులు యాంగిల్ 4 ఉంచొచ్చు కదా. మరి అలాగే ఇక్కడ యాంగిల్ 1 = యాంగిల్ 2 అన్నాం కదా, మరి ఇక్కడ కూడా యాంగిల్ 2కి బదులు యాంగిల్ 1 ఉంచొచ్చు కదా. సో ఇక్కడ యాంగిల్ 1 యాంగిల్ 4 ఉంది, మరి ఇక్కడ కూడా యాంగిల్ 1 యాంగిల్ 4 వస్తుంది. కాబట్టి ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, అదే ఇక్కడ ఇచ్చారు. యాంగిల్ 1 = యాంగిల్ 2 మరియు యాంగిల్ 3 = యాంగిల్ 4. యాంగిల్ 1 మరియు యాంగిల్ 2లు సమానం, యాంగిల్ 3 యాంగిల్ 4లు సమానం అని ఇంకొక విధంగా కూడా ఇచ్చారు. కోబుకో సర్వ సమాన నియమం. సో కోణము, భుజము, కోణము అంటే రెండు సమాన కోణాల మధ్య ఉండే భుజం కూడా సమానమైతే, రెండు పటాలు తీసుకున్నాం అనుకోండి, సర్వ సమాన పటాలు అని మనం ఎలా తెలుసుకుంటాం, ఇది ఒక నియమం అలా తెలుసుకోవడానికి. సో అందులో ఒక భుజం అలాగే ఇరువైపులా ఉండే కోణం, ఈ కోణాలు సమానం అవ్వాలి. ఓకే, సో ఈ కోణం, ఈ కోణంతో ఈ కోణం, ఈ కోణం, మరి ఈ భుజం ఈ భుజంతో సమానమైతే ఆ పటాలు సర్వ సమాన పటాలు అని అంటాం. ఓకే, సో ఈ విధంగా ఏవైనా రెండు పటాలలో రెండు కోణాలు వాటి మధ్య భుజాలు సమానమైతే వాటిని సర్వ సమాన పటాలు అంటాం. సో సర్వ సమాన పటాల్లో అన్ని కోణాలు అన్ని భుజాలు ఒకదానికొకటి ఆ పటాలకు అనురూపంగా ఉండేవి సమానమవుతాయి అని ఇదివరకే చెప్పుకున్నాం కదా. సర్వ సమానత్వ నియమం నుండి కూడా యాంగిల్ 1 = యాంగిల్ 2 యాంగిల్ 3 = యాంగిల్ 4 అని చెప్పవచ్చు. సో ట్రయాంగిల్ ఏబిసి ఈస్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగిల్ సిడిఏ అని చెప్పవచ్చు. సో పటాన్ని గమనిద్దాం. సో ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, మరి ట్రయాంగిల్ ఏడిసి. ఓకే, సో ఏబిసి అనేది ఏడిసికి సర్వ సమాన పటం అని చెప్పవచ్చు. ఓకే, సో దీని ప్రకారం కోబుకో నియమం, కోబుకో నియమం యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీని ఇక్కడ అప్లై చేశారు. అంటే ఏసీ అనేది రెండింటికి ఉమ్మడి భుజం, అంటే ఏబిసికి ఏడిసికి ఒకే భుజం కొలత కలిగి ఉందని చెప్పవచ్చు. మరి ఇక్కడ యాంగిల్ 1 అనేది యాంగిల్ 2కి ఈక్వల్ అవుతుంది. సో ఇలా కట్ చేసి యాంగిల్ 2ని ఇటువైపు ఇక్కడ ఉంచామంటే రెండు సమాన కోణాలని కలిగి ఉంటాయి. మనం ఇదివరకే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ తిర్యక్ రేఖకు ఈ విధంగా చెరొక వైపున అంతరంగా ఉన్న కోణాలు సమానం. సో ఈ కోణం సమానం. సో ఇదొక తిర్యక్ రేఖ అనుకున్నామంటే ఇవి సమాంతర రేఖలు కదా. సో సమాంతర రేఖల్ని ఖండించే ఏ రేఖ, ఏ సరళ రేఖ అయినా దాన్ని తిర్యక్ రేఖ అంటాం కదా. సో తిర్యక్ రేఖలో అంతరంగా చెరొక వైపు ఈ విధంగా ఉన్న కోణాలు సమానం అవుతాయి. ఓకే, సో ఇక్కడ యాంగిల్ 2 = యాంగిల్ 1, అలాగే యాంగిల్ 3 = యాంగిల్ 4. రెండు త్రిభుజాలు కూడా సర్వ సమానాలు అని చెప్పవచ్చు. ఓకే, సో ఒక భుజం ఉమ్మడి భుజం, వాటి కోణాలు కూడా సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సమానమని సర్వ సమానత్వ నియమం, యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ అని చెప్తాం. సో దీని ఆధారంగానే ఇక్కడ ఇచ్చారు చూడండి, కోబుకో నియమం ఆధారంగా ఏబిసి త్రిభుజం అనేది సిడిఏ త్రిభుజానికి సర్వ సమానంగా ఉంటుందని ఇచ్చారు. సో ఇక్కడ ఏడి = డిసి మరియు బిసి = ఏడి. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 3 చూసినట్లయితే, ఉదాహరణ 3 PQRS సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు.
ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా పారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో 7 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆర్ కదా, ఇది కూడా 12 సెంటీమీటర్స్ ఉంటుంది. సో వీటన్నిటిని యాడ్ చేసామంటే 12 2 జా 24. సో 12 2 జా ఎందుకు చేస్తున్నాను, 12 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 12 × 2 24. అలాగే 7 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 7 × 2 అంటే 14. రెండింటిని యాడ్ చేసామంటే 8 3, సో 38. ఓకే, లేదంటే ఈ విధంగా యాడ్ చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలోని కోణాలు. మనం సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలకు సంబంధించి ఒక ధర్మాన్ని గురించి తెలుసుకున్నాం. అంటే ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి చేయండి అని ఇచ్చారు. కోణాలు కూడా ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు. ABCD ఒక సమాంతర చతుర్భుజంను తీసుకొనండి. దీన్ని ట్రేసింగ్ పేపర్పై కాపీ చేసి దానికి A' B' C' D' అని పేరు పెట్టి A' B' C' లను ABCD పైన ఉంచండి అని ఇచ్చారు. 2 పటాలలో కర్ణాలు ఖండించుకున్న చోట ఒక పిన్ను గుచ్చి ఇప్పుడు ట్రేసింగ్ పేపర్ 180 degrees తిప్పండి అని ఇచ్చారు. 180 degrees అంటే హాఫ్ రౌండ్, అంటే అర్ధ భ్రమణం చేయడాన్ని 180 degrees అని చెప్తాం. సో ఇక్కడ ఫుల్ ఒక రౌండ్ వేస్తే దాన్ని ఒక భ్రమణం అని అంటాం. సో దీనికి యాంగిల్ వచ్చేసి 360 degrees. సో ఒక పూర్తి రౌండ్ వేస్తే 360 degrees. మరి హాఫ్ రౌండ్ అర్ధ భ్రమణం వేసేదంటే దాన్ని ఏమంటాం, 180 degrees అని అంటాం. ఒకవేళ ఈ విధంగా పావు భ్రమణం చెందింది అయితే దాన్ని 90 degrees అంటాం. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసినట్లయితే A' B' C' D' లను ఈ విధంగా 180 degrees తిప్పారంటే, సో 180 degrees భ్రమణం చెందింది A' B' C' D' అంటే సో ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ B దగ్గరికి D వస్తుందని కదా అర్థం. సో ఈ విధంగా B దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏకీభవిస్తుంది. అంటే A' B' C' D' ABCD అనే సమాంతర చతుర్భుజానికి ఏకీభవిస్తాయి. అంటే ఎక్కడ కూడా కొలత తక్కువ రాకుండా సేమ్ ఒకే విధంగా వాటిపైన ఉంచినప్పుడు ఒకే కొలతని భుజాలు అలాగే కోణాలు కలిగి ఉంటాయి. ABCDలో లాగే A' B' C' D' అని అర్థం. ఓకే, ఏకీభవిస్తాయి అంటే మరి ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇక్కడ ఎంత కోణం ఉందో ఇక్కడ వచ్చినప్పుడు కూడా అంతే కోణం ఉంది అని కదా అర్థం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి అని అర్థం. ఓకే, సో A' బిందువు C బిందువు పైన మరియు B' బిందువు D బిందువు పైన ఉండును అని ఇచ్చారు. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఎదుటి కోణాలు సమానమని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దీని నుండి A మరియు C కోణాల కొలతల గురించి ఏమి చెప్పవచ్చు అంటే ఆ కోణాలు సమానమని. ఓకే, సమాంతర చతుర్భుజం ఎదురెదురు కోణాలు సమాన కొలతలను కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రయత్నించండి అని ఇచ్చారు. 30 degrees 60 degrees 90 degrees కోణాలు కలిగిన 2 ఒకేలాంటి మూల మట్టాలను తీసుకుని ముందు చెప్పుకున్న విధంగా ఒక సమాంతర చతుర్భుజంను తయారు చేయండి. ఇప్పుడు పొందిన అమరిక పై ధర్మం నిర్ధారించుటకు సరిపడుతుందా అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చూసాం కదా, ఈ విధంగా స్కేల్ని మూలమట్టాలను ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ సేమ్, అంటే ఇక్కడ 60 ఇక్కడ 30 ఇక్కడ 30 ఇక్కడ 60 అంటే టోటల్ ఎంత 90, ఇక్కడ కూడా టోటల్ ఎంత 90 కదా. సో ఎదుటి కోణాలు సమానమయ్యాయి. ఓకే, ఇక్కడ కూడా ఎదుటి కోణాలు సమానం అవుతాయి 90 90. మనం ఇదివరకే చెప్పుకున్నాం దీర్ఘ చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజం అని. ఓకే, నెక్స్ట్ మీరు తార్కిక వాదనల ద్వారా ఈ ఆలోచనని మరింత సమర్థించవచ్చు. సమాంతర చతుర్భుజం ABCDలో AC మరియు BDలు కర్ణాలైతే యాంగిల్ 1 = యాంగిల్ 2 మరియు యాంగిల్ 3 = యాంగిల్ 4. సో ఇక్కడ కర్ణం అనేది మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇక్కడ ఇది తిర్యగ్రేఖ అని చెప్పుకోవచ్చు కదా. సో ఇవి సమాంతర రేఖలు అయితే ఈ తిర్యగ్రేఖలు మనం ఇదివరకే చెప్పుకున్నాం. అంతరంగా చెరక వైపు తిర్యగ్రేఖకి చెరక వైపు ఉన్న కోణాలు సమానం అవుతాయి. అప్పుడు యాంగిల్ 1 యాంగిల్ 4 అనేవి వేటికి ఈక్వల్, యాంగిల్ 2కి
ఈక్వల్ అవుతుంది. అలాగే యాంగిల్ 4 వచ్చేసి యాంగిల్ 3కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు, యాంగిల్ 3 బదులు మనం ఇక్కడ ఏం ఉంచవచ్చు, యాంగిల్ 4ని ఉంచవచ్చు కదా. అలాగే యాంగిల్ 2కి బదులు ఏం ఉంచవచ్చు, యాంగిల్ 1ని ఉంచవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ 1 యాంగిల్ 4, ఇక్కడ కూడా యాంగిల్ 1 యాంగిల్ 4. కాబట్టి ఈ రెండు కోణాలు కూడా సమానం. అంటే సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాలు సమానమని దీని ద్వారా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ ఏడిసిలను విడివిడిగా పరిశీలించుట వలన కోబుకో సర్వసమాన నియమం చూచుటకు సహాయపడుతుంది అని ఇచ్చారు. సో ఈ విధంగా ఏబిసి సిడిఏ లను, సో ఇదొక సమాంతర చతుర్భుజం అంటే ఏసీకి ఈ విధంగా కట్ చేశారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఏసీని అంటే కర్ణం వెంబడి కత్తిరించి మనం దీనిపైన ఏకీభవించేలాగా ఉంచామంటే యాంగిల్ 2 అనేది యాంగిల్ 1కి సరిపోతుంది, అంటే సమానంగా ఉంటుంది, అంటే ఏకీభవిస్తుంది ఆ పటం ఈ పటానికి. అలాగే యాంగిల్ 4 అనేది యాంగిల్ 3కి ఏకీభవిస్తుంది, ఇక్కడ డి బిలు కూడా ఏకీభవిస్తాయి. ఓకే, అంటే సమాన కొలతల్ని కలిగి ఉంటాయి. దీని నుండి మనకు యాంగిల్ బి మరియు యాంగిల్ డిలు సమానమని తెలుస్తుంది. అదేవిధంగా ఎం యాంగిల్ ఏ ఎం యాంగిల్ సిలు సమానమని పొందవచ్చు. ఓకే, సో దీని నుంచి మనకు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అని తెలుస్తుంది కదా. సో ఇదే విధంగా ఎం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎం యాంగిల్ సి. సో ఎం యాంగిల్ ఏ అంటే ఇక్కడ ఈ కోణం రెండింటినీ కలిపి ఎం యాంగిల్ ఏ అంటాం. అలాగే ఎం యాంగిల్ సి అంటే ఈ కోణం కలిపి ఎం యాంగిల్ సి అని అంటాం కదా. సో ఇక్కడ మనం ఇదివరకే చెప్పుకున్నట్టు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 2. ఓకే, సో తిర్యక్ రేఖ ఆధారంగా చూసుకున్నాం కదా. లేదా సర్వసమాన నియమం, బూకోబు సర్వసమాన నియమం ఆధారంగా కూడా సో యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 1ని ఎం యాంగిల్ ఏ అంటాం. అలాగే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3ని ఎం యాంగిల్ సి అని అంటాం. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు, ఎం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4. ఓకే, సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4. అలాగే ఎం యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3. ఓకే, సో ఈ విధంగా ఈ రెండింటిని ఏమని చెప్పవచ్చు, ఎదుటెదుటి కోణాలు సమానం. సో ఎం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎం యాంగిల్ సి అవుతుంది కాబట్టి ఎదుటెదుటి కోణాలు సమానమని చెప్పవచ్చు. ఓకే, ఉదాహరణ 4.26 లో బెస్ట్ ఒక సమాంతర చతుర్భుజం XYZ విలువలను కనుగొనము అని ఇచ్చారు. సో ఇక్కడ గమనించినట్లయితే ఎదుటెదుటి కోణాలు సమానం కాబట్టి సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో X ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 100. అలాగే ఇక్కడ Z అనేది ఎంత ఉందో తెలియదు, ఇక్కడ బాహ్య కోణం Y అని ఇచ్చారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఒక చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం 360 డిగ్రీస్ అని. సో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. సో యాంగిల్ T ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ E ప్లస్ యాంగిల్ S ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ కదా. మరి యాంగిల్ T అనేది ఏమీ ఇవ్వలేదు, సో కాబట్టి దాన్ని అలాగే ఉంచేస్తాం. ఇక్కడ యాంగిల్ B అనేది 100 డిగ్రీస్, యాంగిల్ E అనేది ఏమి ఇవ్వలేదు అంటే ఇక్కడ యాంగిల్ Eని ఏమని మెన్షన్ చేశారు, Z అని మెన్షన్ చేశారు. సో Z వేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ S మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు సమానమని. కాబట్టి X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటే యాంగిల్ S ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 100. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది యాంగిల్ T అలాగే Z కదా. సో ఈ రెండింటిని యాడ్ చేసామంటే 200 ప్లస్ యాంగిల్ T ప్లస్ Z ఈజ్ ఈక్వల్స్ టు 360. ఓకే, సో ఈ 200ని రైట్ సైడ్కి పంపించేసామంటే 360 మైనస్ 200. సో యాంగిల్ T ప్లస్ Z ఈజ్ ఈక్వల్స్ టు 360 మైనస్ 200 అంటే సో డైరెక్ట్ వేసేస్తున్నాను 160 అవుతుంది. ఓకే, సో మనకు తెలుసు కదా, ఈ ఎదుటి కోణాలు అంటే యాంగిల్ T అలాగే యాంగిల్ E ఈ రెండు కోణాలు సమానం అవుతాయని. కాబట్టి ఈ రెండు కోణాలు సమానంగా ఉండాలి అంటే 160ని సమాన భాగాలు రెండు భాగాలుగా చేయాలి సమానంగా, అంటే 80 లేదా 160ని బై 2 అయినా చేయొచ్చు. రెండు కోణాలు సమానం కాబట్టి రెండు కోణాలు కావాలి కాబట్టి 160/2. సో ఏమొస్తుంది 80/80. సో యాంగిల్ T ఈజ్ ఈక్వల్స్ టు 80 అలాగే Z ఈజ్ ఈక్వల్స్ టు 80. సో ఒక సరళ రేఖ మీద కోణం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ కదా. ఇక్కడ Z అనేది ఎంత వచ్చింది 80 డిగ్రీస్ కదా. సో Z 80 డిగ్రీస్ అయితే
సో ఇక్కడ జెడ్ 80 డిగ్రీస్ అయితే వై ఎంత ఉంటుంది 100 ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు 100. అది అభిముఖ కోణాల ధర్మం. y ఈజ్ ఈక్వల్స్ టు 100. యాంగిల్ x యొక్క అనురూప కోణం యొక్క కొలత z ఈజ్ ఈక్వల్స్ టు 80 అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ గమనించినట్లయితే సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలని గమనిద్దామని ఇచ్చారు. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో యాంగిల్ ఏ మరియు యాంగిల్ డీలు సంపూరకాలు. సో యాంగిల్ ఏ యాంగిల్ డీలు సంపూరకాలు, ఎందుకంటే డిసి ఈజ్ ప్యారలల్ టు ఏబి. సో డిసి అనేది ఏబికి ప్యారలల్గా ఉంది. మరి దీన్ని ఒక తిర్యక్ రేఖగా భావించినట్లయితే తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ అంటే ఏ రెండు కోణాల మొత్తమైన 180 డిగ్రీస్ అయితే వాటిని సంపూరకాలు అని అంటాం, సంపూరక కోణాలు అని అంటాం. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. డిఏ తిర్యక్ రేఖ, ఈ రెండు కోణాలు తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతరాభిముఖ కోణాలు. అలాగే యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిలు కూడా సంపూరకాలు. సో ఇక్కడ తిర్యక్ రేఖ బీసీని తీసుకుంటే ఇక్కడ తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు అవుతాయి కదా, యాంగిల్ బి యాంగిల్ సిలు. సో ఇవి కూడా సంపూరకాలు, అంటే ఇవి రెండు కూడా 180 డిగ్రీస్ ఉంటాయని అర్థం. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కలిపితే 180 డిగ్రీస్. ఓకే, ఇదే విధంగా మీరు ఇంకొక విధంగా చూసినట్లయితే ఇవి రెండు సమాంతర రేఖలు అనుకున్నట్లయితే ఇప్పుడు ఏబి అనేది ఒక తిర్యక్ రేఖ అయితే ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బిలు కూడా అంతరంగా ఉండే కోణాలు, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే అంతర కోణాలు అవుతాయి కదా. సో అలాంటప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కూడా ఏమవుతుంది 180 డిగ్రీస్. అలాగే ఇక్కడ డిసిని తిర్యక్ రేఖగా తీసుకుంటే సో ఏడి, అలాగే బీసీలు సమాంతర రేఖలు అయితే డిసి ఒక తిర్యక్ రేఖ అయితే యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సి చూసామంటే 180 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా తిర్యక్ రేఖకు ఒకే వైపున అంతరంగా ఉంది కాబట్టి. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పవచ్చు, ఏ రెండు ఆసన్న కోణాలైన ఒక సమాంతర చతుర్భుజంలో ఏ రెండు ఆసన్న కోణాల మొత్తం అయినా 180 డిగ్రీస్, లేదా సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు సంపూరకాలు అని చెప్పవచ్చు. సో ఇక్కడ యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిలు సంపూరకాలు ఎందుకో చెప్పగలరా అంటే సో అదే తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే ఇచ్చారు. సో బిఏ తిర్యక్ రేఖగా. ఓకే, మనం ఇదివరకే చూసాం కదా అలా. ఓకే, నెక్స్ట్ ధర్మం సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు. సో దీని ద్వారా మనకు ఏ ధర్మం తెలిసొచ్చింది అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు అని. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. సమాంతర చతుర్భుజం రింగ్ RINGలో ఎం యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్ అయిన మిగిలిన కోణాలను కనుగొనండి. సో ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఒక్క కోణం ఇస్తే చాలు, మనం అన్ని కోణాలను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఎదురుగా ఉన్న కోణం 70 డిగ్రీస్ అవుతుంది, మరి ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఆసన్న కోణం అనేది సో ఇక్కడ 70 డిగ్రీస్కి ఐ అనేది ఆసన్న కోణం కదా. సో యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనుకున్నట్లయితే యాంగిల్ ఆర్ తెలుసు కదా 70 డిగ్రీస్. సో ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ కదా. సో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 70 డిగ్రీస్ని రైట్ సైడ్కి పంపిస్తే 70 డిగ్రీస్ని రైట్ సైడ్కి పంపిస్తే 180 మైనస్ 70 అవుతుంది కదా. సో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 110 డిగ్రీస్. సో యాంగిల్ ఐ ఎంత 110 డిగ్రీస్. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 110 డిగ్రీస్. మరి దీనికి ఎదురుగా యాంగిల్ జీ ఉంది కాబట్టి ఇది కూడా 110 డిగ్రీస్. సో ఈ విధంగా అన్ని కోణాలని కనుగొనవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎం యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్ అని చూపిన తర్వాత ఎం యాంగిల్ ఐ మరియు ఎం యాంగిల్ జీలను వేరే పద్ధతిలో కనుగొనగలవా అంటే కనుగొనొచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఇదివరకు ఒక ఎగ్జాంపుల్లో కూడా చూసాం. అంటే ఈ విధంగా ఒక సమాంతర చతుర్భుజం ఉందనుకోండి. సో ఇక్కడ ఆర్, సో ఇదివరకటి చతుర్భుజమే ఎన్ జీ. ఓకే కదా, ఈ విధంగా ఉంది కదా సమాంతర చతుర్భుజం. సో ఇక్కడ ఆర్ వచ్చేసి 70 డిగ్రీస్, అలాగే ఎన్ వచ్చేసి 70 డిగ్రీస్. మిగిలిన కోణాలు మనకు తెలియదు. సో
ఇప్పుడు ఈ కోణాలను వేరే పద్ధతిలో ఎలా కనుగొంటాం అంటే, సో మనకు తెలుసు చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం 360 degrees. సో యాంగిల్ జీ ప్లస్ యాంగిల్ ఎన్ ప్లస్ యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. సో ఇక్కడ 70 ఏవేవి యాంగిల్ జీ. సో ఇక్కడ యాంగిల్ జీ ఈక్వల్స్ టు సేమ్ యాంగిల్ జీఏ. నెక్స్ట్ ఎన్ వచ్చేసి 70 ప్లస్ ఐ కూడా మనకు తెలియదు, సో అలాగే వేసుకుందాం. ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 70, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 360 కదా. మరి ఇక్కడ 70 ప్లస్ 70 140 యాంగిల్ జీ ప్లస్ యాంగిల్ ఐ ప్లస్ 140 ఈజ్ ఈక్వల్స్ టు 360 కదా, 360 కదా. సో 140ని రైట్ సైడ్కి పంపిస్తే మైనస్ చేస్తుంది కదా, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 220. సో యాంగిల్ జీ ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 220. సో మనకు తెలుసు కదా యాంగిల్ ఐ అండ్ యాంగిల్ జీలు ఎదుటెదుటి కోణాలు అని, కాబట్టి ఈ రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి రెండు సమాన భాగాలుగా చేసామంటే 220ని 110 వస్తుంది. సో యాంగిల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 110 అండ్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 110. ఓకే, సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాలు అని ఇచ్చారు. సో సాధారణంగా సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాల పొడవులు సమానంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజాన్ని గీసాను అనుకోండి, ఈ విధంగా ఉందనుకోండి. సో ఈ విధంగా ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండు భుజాల మధ్య ఉండే ఈ కర్ణం అనేది ఈ రెండు భుజాల మధ్య ఉండే ఈ కర్ణానికంటే చిన్నదిగా అంటే పొట్టిగా ఉంటుంది, అంటే తక్కువ కొలత ఉంటుంది. సో ఇక్కడ ఏసీ అనుకోండి దీన్ని. సో ఏసీ అనే కర్ణం అనేది బీడీ అనే కర్ణం కంటే పెద్దదిగా ఉంటుంది. ఓకే, సో ఏదేమైనప్పటికీ సమాంతర చతుర్భుజ కర్ణాలు ఆసక్తికరమైన ధర్మాన్ని కలిగి ఉన్నాయి. సో అదేంటో చూద్దాం. ఒక కత్తిరించిన సమాంతర చతుర్భుజాన్ని తీసుకోండి, దాన్ని ఏబిసిడి అని అనుకోండి. దాని కర్ణాలు ఏసీ మరియు డిబిలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి, దాన్ని ఓ అని అనుకున్నారు. సో ఇది కర్ణం డిబి మరియు కర్ణం ఏసీను ఓ బిందువు వద్ద సమద్విఖండన చేసినట్లు చూపుతుందా అని ఇచ్చారు. సో ఇక్కడ సమద్విఖండన అంటే ఏంటి, ఒక కర్ణం యొక్క కొలత సమానంగా రెండు భాగాలుగా అయ్యే విధంగా ఖండన బిందువు ఉండటమే సమద్విఖండన అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసి అనేది 2 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా ఓసి 2 సెంటీమీటర్సే ఉండాలి. అలాగే ఇక్కడ డిఓ అనేది 3 సెంటీమీటర్స్ ఉంటే ఓబి అనేది కూడా 3 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే అప్పుడు సమానంగా రెండు ఖండాలుగా చేస్తుంది, కాబట్టి దాన్ని సమద్విఖండన అని అంటాం. ఓకే, సో ఇక్కడ ధర్మం సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయని చూసాం. నెక్స్ట్ ఈ ధర్మాన్ని నిరూపించడం మరియు సమర్థించడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ 3.30లో కోవుకో స్వీకృతం ఉపయోగించి దీన్ని సులభతరం చేయవచ్చు అని ఇచ్చారు. సో ఎలా అంటే ఇక్కడ ఇవి రెండు సమాంతర రేఖలు కదా, ఏబి మరియు సిడిలు. ఈ సమాంతర రేఖలు అయితే ఇక్కడ బీడీని, సో ఈ బీడీని ఏమని అనుకోవచ్చు, ఒక తిర్యక్ రేఖ అనుకోవచ్చు కదా. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం, తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉండే అంతర కోణాలు సమానం. సో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏసీ కర్ణంలో చూసినట్లయితే యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 1. అంటే ఈ తిర్యక్ రేఖకి చెరొక వైపున ఉన్న ఆ వైపు ఈ వైపు ఉన్న ఏంటి కోణాలు అనేవి సమానం. ఓకే, అంతరంగా తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉండే కోణాలు సమానం కదా. సో మరి దీన్ని బట్టి కోబూకో నియమం అనేది ఎలా వచ్చిందో చూద్దాం. సో కోబూకో నియమం కోణము, సో ఇక్కడ 4 ఇక్కడ 1, సరే ఇక్కడ 4 ఇక్కడ 3 అనేది సమానం, ఇక్కడ 2 ఇక్కడ 1 అనేది సమానం. సో రెండు కోణాలు మరియు వాటి మధ్య గల భుజాలు. సో వీటి మధ్య భుజాలు ఏవి, ఇది అలాగే ఇది, అంటే ఏబి మరియు సిడిలు సమానం. సో దీన్ని బట్టి ఏంటి, భుజము అలాగే కోణం నియమం ఆధారంగా ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన పటాలు అని నిరూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ సో దీని ఆధారంగా కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయని చెప్పవచ్చు. ఉదాహరణ 6,
పటం 3.31 హెల్ప్ ఒక సమాంతర చతుర్భుజం O is equals to 4 సెంటీమీటర్స్ మరియు HL PE కంటే 5 ఎక్కువ అయినా OH ను కనుగొనండి అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం సమద్విఖండన అంటే OE ఈక్వల్స్ టు PO అని. సో OE ఈజ్ ఈక్వల్స్ టు PO అంటే సో ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ HL. సో HLని ఎలా కనుక్కుంటాం? ఇక్కడ గమనించినట్లయితే HL అనేది PE కంటే 5 ఎక్కువ. సో PE ఇక్కడ ఎంత? సో PE అనేది టోటల్ యాడ్ చేస్తాం అంటే PO ప్లస్ OE యాడ్ చేసామంటే టోటల్ PE అవుతుంది కదా. సో PE ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, సో 8 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది ఈ కర్ణం అనేది. నెక్స్ట్ HL. సో ఇక్కడ HL యొక్క పొడవు అనేది PE కంటే 5 ఎక్కువ అని ఇచ్చారు కదా. సో +5 చేసామంటే ఎంత వస్తుంది? 13. సో మరి ఏమడిగారు ఇక్కడ? OHని కనుగొనండి అని ఇచ్చారు. సో OH. సో ఈ OH అనేది ఎంత ఉంటుందో కనుగొనండి అని ఇచ్చారు. ఇక్కడ PE కంటే HL. సో ఈ కర్ణం అనేది PE కంటే HL అనేది 5 ఎక్కువ అని అర్థం. సో 5ని యాడ్ చేసామంటే 8 + 5 కదా. సో ఇప్పుడు HL అనేది ఎంత? 13. మనకు కావాల్సింది ఏంటి? OH కదా. సో ఈ OH అనేది ఎలా కనుగొనాలో చూద్దాం. సో ఈ రెండు వైపులా సమానంగా ఉంటుంది కదా పొడవు. సో ఈ 13 OH ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 13/2 అంటే సగం కదా 13లో, అంటే 6.5. అలాగే OL కూడా 6.5. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ అభ్యాసం 3.3 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.